నమస్తే వెల్కమ్ టు 69 టీవీ నేను మీ సుమంజలి ముందుగా బులెటిన్ లోని హెడ్లైన్స్ కార్యకర్తల గుర్తింపు భద్రతకు జనసేన కృషి చేస్తుంది జనసేన కృషితోనే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగిందన్న పవన్ కళ్యాణ్ రాజధాని అమరావతిలో ఒక్క భవనం కూడా కట్టలేకపోయారు ఋషికొండ కట్టడాలపై విమర్శలు సరికాదన్న గుడివాడ అమర్నాథ్ కాంగ్రెస్ పార్టీ అనుచిత వ్యాఖ్యలపై బీజేపీ ఆగ్రహం సంగారెడ్డిలో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దగ్ధం చేసిన స్థానిక నేతలు యాభై ఏళ్ల సినీ ప్రయాణం పూర్తి చేసుకున్న యాంగ్రీ మెన్ కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్న సాయి కుమార్ ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే జనసేన పార్టీ తన కార్యకర్తల కోసం కొత్త త్రిశూల కార్యక్రమాన్ని ప్రారంభించనుందని అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు విశాఖలో నేతలతో సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమం ద్వారా కార్యకర్తల గుర్తింపు నాయకత్వం భద్రతకు దోహదం చేస్తామని తెలిపారు జనసేన వల్ల స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగిందని రైల్వే జోన్ తీసుకువచ్చామన్నారు పార్టీ నేతల స్థైర్యం స్థిరత్వం ఉంటే జాతీయ పార్టీగా మారగలదని ఓడిపోవడం తర్వాత కూడా తట్టుకొని నిలబడి ఫలితంగా రికార్డు స్థాయి విజయం సాధించామని వివరించారు అందరికీ నమస్కారం ఫస్ట్ టైం నాకు మన అన్నయ్య పవన్ కళ్యాణ్ గారు ఎదురుగా మాట్లాడే అవకాశం అది కూడా ఇంత పెద్ద మహాసభలో సముద్రం మధ్యలో నాకు బోటు ప్రయాణం చేస్తే ఎంత ఆనందం కలుపుతుందో ప్రకృతి దగ్గర నుంచి అంత ఆనందంగా ఉంది నేను మీ అందరితో ఒకటే చెప్పాలనుకుంటున్నాను మనమందరం పవన్ కళ్యాణ్ గారి ప్రయాణం ఎలా అందరినీ ఇన్స్పిరేషన్ చేసిందంటే అన్నయ్య మా యువతరానికి అందరికీ కూడా నీలో మొదలైతే ఉనితి కానీ నీతో మొదలైతే ఒక ఉద్యమం అని చెప్పి పవన్ కళ్యాణ్ గారి ఒక్క అడుగుతో మొదలైన ఈ జనసేన ఈ రోజున ఎంతో మంది గుండెల్లో నిలిచిపోయేంత నాయకత్వం వహించింది పవన్ కళ్యాణ్ గారిది మనమందరం కూడా పవన్ కళ్యాణ్ గారిని చాలామంది ఎన్నో విమర్శించారు ఏంటి పవన్ కళ్యాణ్ గారు సినిమాలు చేసుకుంటున్నారు పార్ట్ టైం పొలిటీషియన్ ఇలా అని చెప్పి ఎన్నో విమర్శించారు కానీ ఏ ఒక్కరు కూడా ఆయన పార్ట్ టైం ఏంటి ఫుల్ టైం ఏంటి పవన్ కళ్యాణ్ గారు నాయకత్వం వహించి నాయకుల్ని ఎన్నుకున్నారంటే కార్యకర్తలు కూడా పవన్ కళ్యాణ్ గారు లాగా పనిచేయడానికి సంసిద్ధం చేశారు ఈ రోజున ప్రతి కార్యకర్త కూడా కార్యకర్త వెళ్తే పవన్ కళ్యాణ్ గారు వచ్చినట్టే అని ప్రతి గ్రామంలో మాట్లాడుకుంటున్నారు అనే ఒక్కటి మేము ప్రౌడ్గా చెప్పుకుంటున్న విషయం ఏంటంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు జనాలందరూ కూడా ఒక ఇరిటేషన్ ఫీల్ అయ్యేవాళ్ళని కానీ జనసేన ప్రభుత్వం మన ప్రభుత్వం ఏర్పడ్డాక జనసేనలో ఉన్న ప్రతి ఎమ్మెల్యేని చూసి ఒక ఇన్స్పిరేషన్గా ఫీల్ అవుతున్నారు ఈ రోజు మొత్తం కూడా మీరు అలాంటి నాయకుల్ని తయారు చేశారన్నయ్య మాలాంటి యువతరానికి కూడా మీరు మంచి అవకాశాలు కల్పిస్తున్నారు నిన్న ఒక చిన్న విషయం చెప్దామనుకుంటున్నాను మీరు ఒక విషయం షేర్ చేశారు పవన్ కళ్యాణ్ గారు చెట్టు కింద కూర్చొని అన్నం తింటున్నారు గడ్డం పెంచేసుకుంటున్నారు అని ఇలా చెప్తున్నారు పవన్ కళ్యాణ్ గారు సినిమాలో మేము ఎంత ఆదరిస్తామో మీరు ఏ రోజైతే చెట్టు కింద కూర్చొని ఆ అన్నం తింటున్నప్పుడు ఆ గడ్డం పెంచుకుంటున్నప్పుడు మాకు చాలా 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 అందంగా కనిపించారన్నయ్య ఎందుకంటే మా అందరికీ కూడా మా కోసం మీరు బయటకు వచ్చి ఆ కష్టాలు పడుతూ చెమట నీరు చిందిస్తూ మా కోసం కష్టపడ్డారన్నయ్య మీరు మీకు పాదాభివందనాలు చాలా మా అందరి తరఫున వీర మహిళలందరి తరఫున జన సైనికులందరి తరఫున పాదాభివందనాలు అన్నయ్య మీ అందరూ ఒకటే గుర్తుపెట్టుకోండి పవన్ కళ్యాణ్ గారు రాకముందు పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత మహిళలకి ఎటువంటి భరోసా కల్పించారంటే పవన్ కళ్యాణ్ గారు రాకముందు మహిళలందరూ కూడా భద్రత కోసం మాత్రం పోరాటం చేసేవాళ్ళు కానీ పవన్ కళ్యాణ్ గారు నాయకత్వం వచ్చాక భద్రత జనసేన పార్టీకి వదిలేసి మా ఆశయాల కోసం మా హక్కుల కోసం పోరాడే రోజులు తీసుకొచ్చారు అన్నయ్య ఈరోజు
ప్రతి ఆడబిడ్డ అన్యాయం జరిగినా ధైర్యంగా ఎదుర్కొంటుంది. ఈ రోజున ఆ ధైర్యానికి ఎగ్జాంపుల్గా ఏంటంటే నేనే ఎదుర్కొన్నాను. వారాహి యాత్ర జరుగుతున్నప్పుడు ఒక వాలంటరీగా వెళ్ళాను. నేను మహిళగా నేను వాలంటరీగా వెళ్తే రిటర్న్ ప్రయాణంలో నాపై తణుకులో దాడి చేశారు. ఎలాంటి దాడి అంటే, జనసేన జెండా పట్టుకొని వచ్చావా, ఆడదానివని కూడా చూడను, చంపి పడేస్తామని. కానీ నా అన్నయ్య ఇచ్చిన ధైర్యం, ఈరోజు నేను ఒక్కదానే ఆడదాని. ఆ రోజు అందరూ చుట్టూతో మగవాళ్ళే. ఒక్కదాని అర్ధరాత్రి 12 గంటలు, నా కొడుక్కి 3 సంవత్సరాలు, నేను పాలకొల్లు నుంచి తణుకు గంట ప్రయాణం, నా కొడుకును వదిలేసి వచ్చి అన్నయ్య కోసం పనిచేయడానికి సిద్ధంగా ఉన్న టైంలో అర్ధరాత్రి 12 గంటల వరకు నా కోసం నేను ఫైట్ చేయగలిగే అంత ధైర్యాన్ని ఇచ్చింది నాకు అన్నయ్య నాయకత్వం. అంతటి ధైర్యంలో నాయకుడు ఎలా ఉంటే కార్యకర్తలు కూడా అలాగే ఉంటారనడానికి నిదర్శనం ఒక్క ఫోన్ కాల్ చేశానండి. ఒక్క ఫోన్ కాల్, శివదత్, బోడపాటి గారు, శ్రీనివాస్ పట్నాయక్ గారు, ద హోల్ టీమ్, వాలంటరీ టీం మొత్తం అక్కడికి వచ్చేసి నా కోసం నిలబడి అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి మాకు జరిగిన అన్యాయానికి న్యాయం చేయించగలిగారు. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు జనసేన వాలంటరీ హోల్ టీమ్ ఆన్ దిస్ ద స్టేజ్. థ్యాంక్ యూ సో మచ్ అనయ్య. మీరు ఇలాంటి నాయకత్వంని ఇంకా ఇంకా తయారు చేసి మా లాంటి వాళ్ళకి ఇన్స్పిరేషన్గా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అని. గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన జనసేన కుటుంబం మొత్తంకి నా హృదయపూర్వక నమస్కారం. నా పేరు విష్ణు ప్రియాంక. ఉద్యమాలకు పోరాటాలకు పెట్టిన పేరైనటువంటి శ్రీకాకుళం నియోజకవర్గం నుంచి నేను వచ్చాను. శ్రీకాకుళం నియోజకవర్గం గురించి చెప్పాలంటే, గిరిజన సాహిత్య ఉద్యమం నుంచి నాగావళి వంశధార పరిష్కారం వరకు, మత్స్యకారుల సమస్యల నుంచి ఉత్తరాంధ్ర అభివృద్ధి కొరకు ఎప్పటికప్పుడు నిరంతరం పోరాటాలు చేస్తున్నటువంటి నేల ఉత్తరాంధ్ర శ్రీకాకుళం జిల్లా. సేనానితో నా ప్రయాణం 2016 నుంచి శ్రీకాకుళం నియోజకవర్గంలో 100 మంది అబ్బాయిల ముందు ఒక్కదాన్నే ధైర్యంగా నడిచాను. అంత ధైర్యంగా నడిచినటువంటి స్ఫూర్తిని కానీ, ధైర్యాన్ని కానీ, నమ్మకాన్ని కానీ ఇచ్చింది శ్రీ పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు మహిళలకు ప్రత్యేక స్థానం కానీ, వీర మహిళా విభాగం కానీ పెట్టినటువంటి మొదటి వ్యక్తి శ్రీ పవన్ కళ్యాణ్ గారని ఎంతో గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం. ఈరోజు మనకి 100% స్ట్రైక్ రేట్తో 21కి 21 స్థానాలు గెలిచామంటే అది ఒక్క రోజు జరిగినటువంటి కృషి కాదు. ఒక దశాబ్దంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి కృషి, కష్టం. ఉద్దానం కోసం ఆయన కిడ్నీ సమస్య కోసం నిలబడ్డారు. అది ఒక జిల్లా నుంచి, రాష్ట్రం నుంచి, దేశం నుంచి, ప్రపంచం నలుమూలల వరకు సమస్య తెలిసి దానికి ఈరోజు పరిష్కారం వచ్చింది. ఆ పరిష్కారం వలన మనకి ఈరోజు 21 స్థానాలు గెలిచాం. ఆక్వా రైతులకి పవన్ కళ్యాణ్ గారు ఎంతో అండగా నించున్నారు. దానివలన మనం ఈరోజు 21 స్థానాలను గెలుచుకున్నాం. అలాగే వైజాగ్ స్టీల్ ప్రైవేటీకరణ కోసం కానీ ఎన్నో ఉద్యమాలు చేసిన తర్వాత మనకి దక్కిన ప్రతి గౌరవం ఈ 21 స్థానాలు. అయితే ఎలా అయితే పవన్ కళ్యాణ్ గారు ఉద్దానం కోసం ఉత్తరాంధ్రలో నిలబడి ఒక సమస్యని పరిష్కరించారో, ఈరోజు అలాంటి సమస్య ఒకటి విద్యార్థులకు కానీ, ఉపాధ్యాయులకు కానీ ఉత్తరాంధ్రలో ఉన్నది సార్. అదేంటి అంటే, వేల మంది విద్యార్థులు ఒకరు కాదు, ఇద్దరు కాదు సార్, వేల మంది విద్యార్థులు ఉన్నారు. అనేక సమస్యలు ఉన్నాయి. నీటి సమస్య కానీ, వసతుల సమస్య కానీ, గత ప్రభుత్వం నిర్లక్ష్యం వలన 80 కోట్ల ప్రాజెక్ట్ అనేది కేవలం 30% మాత్రమే జరిపించి, రిమైనింగ్ అన్నది నిధులు లేవని అనేక సమస్యల ద్వారా దాన్ని ఆపేశారు. ఉపాధ్యాయులకు కూడా వేతనాలు అనేది, జీవోస్ ఇంప్లిమెంటేషన్స్ అనేవి ఆగిపోయింది. ఉత్తరాంధ్రకి నిల్చొని మీరు ఎలా అయితే ఉద్దానానికి సంబంధించిన ప్రాబ్లమ్ సాల్వ్ చేశారో, మేము కూడా దీని నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సార్. అట్ ద సేమ్ టైం ఇది ఎంతోమంది విద్యార్థులకు కానీ, ఉపాధ్యాయులకు కానీ ఉత్తరాంధ్ర నుంచి చాలా ఉపయోగపడే విషయం. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారికి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ.
కట్టు ఒట్టు పెట్టు చేతులెత్తి చితక్కొట్టు కారవేసి దంచి కొట్టు చీకట్లో దీపమెంటే సెల్లమ్మారా ఆకలేస్తే అన్నమెంటే అక్కోనూరా అన్నవచ్చే ఆశ వచ్చే మల్లమ్మలు రుద్రమ్మలు ఐలమ్మలు మా అమ్మలు పోరంటే ఎదురొచ్చే తెలుగు వీర మహిళలు అన్నవచ్చే ఆశ వచ్చే అమ్మసాడు బిడ్డలంతా నిమ్మడంగా ఉండిపోదే కర్మంటూ గడ్డంతా చీకట్లో జారిపోదా అన్నవచ్చే ఆశ వచ్చే. వైసీపీ హయాంలో ఋషికొండలో నిర్మించిన కట్టడాలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విమర్శలు చేయడం మానుకోవాలని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ హెచ్చరించారు. విశాఖలో ఆయన మాట్లాడుతూ రాజధాని అమరావతిలో ఒక్క భవనమైనా సరిగ్గా కట్టలేదని, తాము కడితే విమర్శలు చేయడం మానుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు, రాష్ట్రానికి సంబంధించినటువంటి షాడో ముఖ్యమంత్రి గారు, ముగ్గురు కూడా గడిచినటువంటి 3 రోజులుగా విశాఖపట్నంలోనే మకాం వేశారు. సరే, వివిధ కార్యక్రమాల్లో వారు, ఒకరు పార్టీ కార్యక్రమంలో, ఒకరు ప్రభుత్వ కార్యక్రమాల్లో, ఒకరు సొంత కార్యక్రమాల్లో, ఇలా ఎవరికి వారు వారి కార్యక్రమాల్లో విశాఖపట్నం పర్యటనలో భాగంగా వారు తిరుగుతూ ఉన్నారు. అయితే విశాఖపట్నం విచ్చేసినప్పుడు ఈ మధ్యకాలంలో ఈ ప్రాంత ప్రజలకు సంబంధించినటువంటి ఆత్మగౌరవమైనటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ విషయంలో దాదాపు 6,000 మంది కార్మికులు రోడ్డున పడిపోయారు. వేలాది కుటుంబాలు దిక్కుతోచని స్థితిలో ఉన్నాయి. మా పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది అనేటువంటి స్థితిలో వేలాది కుటుంబాలు ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో ఎవరు కూడా ప్రభుత్వ పరంగా ఒక భరోసాని కానీ వారికి ఇచ్చినటువంటి సందర్భాలు లేవు. పైపెచ్చు చులకనగా వారి గురించి మాట్లాడినటువంటి విషయాలన్నీ కూడా చూసాం. సహజంగా గడిచినటువంటి 15 మాసాలుగా రాష్ట్రంలో ఎప్పుడు ఏ రకమైనటువంటి సెన్సిటివ్ ఇష్యూ వచ్చినా రాష్ట్ర ప్రజలకు సంబంధించినటువంటి, రాష్ట్ర వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు సంబంధించినటువంటి ఏ అంశం వచ్చినా సరే దాన్ని డైవర్ట్ చేయడానికి కావాల్సినటువంటి అంశాలన్నింటినీ కూడా తీసుకొని రావడం, ప్రజల్ని డైవర్ట్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారిని బూచిలా చూపించేటువంటి ప్రయత్నం చేయడం అనేటువంటి సర్వసాధారణంగా గడిచినటువంటి 15 మాసాలుగా మనం చూస్తూ ఉన్నాం. వీరు కూడా ఏమైపోయిందంటే గడిచినటువంటి 15 మాసాలుగా విశాఖపట్నం వస్తే ఆ రోజు మా ప్రభుత్వంలో రిషికొండ దగ్గర నిర్మించినటువంటి రిసార్ట్ ఏదైతే ఉందో అది ఒక ల్యాండ్ మార్క్ లాగా అయిపోయింది. అంటే ఒక టూరిజం డెస్టినేషన్ అయిపోయింది వాళ్ళకి. వచ్చినటువంటి ప్రతిసారి ఏ పార్టీ నాయకులు వస్తే ఆ పార్టీ నాయకులు రావడం, ఆ రిసార్ట్ టూర్ వేయడం, బయటకు వచ్చి సెల్ఫీలు తీసుకోవడం, ఆహ్లాదంగా సముద్రాన్ని ఆస్వాదించడం, ఇది సర్వసాధారణంగా గడిచినటువంటి 15 మాసాలుగా స్థానిక శాసనసభ్యుడి దగ్గర నుంచి, స్థానిక మంత్రుల దగ్గర నుంచి. కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ బీహార్ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోడీ తల్లిపై అనుచిత వ్యాఖ్యలు, అసభ్యకరమైన పదజాలంతో మాట్లాడినందుకు నిరసనగా సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి ఆదేశాల మేరకు సంగారెడ్డి జిల్లా బీజేవైఎం అధ్యక్షులు ప్రవీణ్ యాదవ్ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా ప్రధాన కార్యదర్శి మాణిక్రావు, జిల్లా ఉపాధ్యక్షులు రాములు యాదవ్, ఇతర బీజేపీ నాయకులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి దారుణంగా ఉందని, మరమ్మతుల పేరుతో భారీ అవినీతి జరిగిందని మాజీ మంత్రి దాడిశెట్టి రాజా ఆరోపించారు. ఆర్ఎండ్బి మంత్రి 18,000 కిలోమీటర్ల రోడ్లను రిపేర్ చేశామని చెబుతున్నా వాస్తవానికి ఎక్కడా మరమ్మతులు కనిపించడం లేదని ఆయన ఆరోపించారు. కర్నూలులో వేసిన రోడ్లు మరుసటి రోజుకే వర్షానికి కొట్టుకుపోయాయని విమర్శించారు. రాష్ట్రంలో రోడ్లన్నీ మీరు పూర్తి చేసినట్టు ఉంటది. మరి పూర్తి చేస్తే ఒక రోజులోని 2 రోజుల్లోని పోయి రోడ్లు మన కళ్ళెదురుంటగా కనపడుతున్నాయి. మరి మీరు ఏం చేస్తున్నారు? ఓఆర్ఆర్కి మీకు ఏమైనా సంబంధం ఉందా? లేదంటే హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి మీకు ఏమైనా సంబంధం ఉందా? మీరు ప్రచారం చేసుకుంటారు, ప్రజలు నమ్మింతారు, 2-3 తరాల ప్రజలు మర్చిపోతారు అని చెప్పేసి ప్రజల్ని నమ్మించే పరిస్థితి. విద్యుత్ ఛార్జీలు మరి గత ఎన్నికల్లో 14 నెలల ముందు మీరు ఎన్నికల వాగ్దానాలు ఇస్తూ తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెళ్ళు, నేను వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు పెంచను, అవసరమైతే టెక్నాలజీ ఉపయోగించి, మరి ఏం టెక్నాలజీ నాకు తెలియట్లేదు, టెక్నాలజీ ఉపయోగించి ఛార్జీల్ని తగ్గిస్తాను అని చెప్పిన పెద్ద మనిషి నువ్వు 19,000 కోట్ల రూపాయలు విద్యుత్ ఛార్జీలు పెంచి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు నడ్డి విరిచే పరిస్థితి, ఈ రాష్ట్ర ప్రజలు నడ్డి విరిచే పరిస్థితి విద్యుత్ ఛార్జీలు పెంచి. మరి ఏంటో నాకు అర్థమైన పరిస్థితి. మరి 2 లక్షల కోట్ల అప్పు, అది కాకుండా రాష్ట్ర ఆదాయం. పోనీ జగన్ గారి టైంలో దగ్గర 20% ఇన్కమ్ జనరేట్ అయ్యేది సంవత్సరానికి. మరి నువ్వు వచ్చేసరికి 3% ఉంది. పోనీ 3% అన్న ఆదాయమే కదా. ఏమవుతుంది ఆదాయం అంతా? ఎవరి జేబుల్లోకి వెళ్ళిపోతుంది? ఇప్పటికైనా రాష్ట్ర ప్రజల్ని ప్రచార ఆర్భాటాల్లో కాకుండా రాష్ట్ర ప్రజలకి మంచి చేసే విధంగా మీరు ముందుకు వెళ్ళాలని, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి వారి పార్టీ కేడర్ కూడా చెప్తున్నాను. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం కేంద్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ పెళ్లి బృందం బస్సు అదుపు తప్పి రోడ్డు వెంబడి ఉన్న ఇంట్లోకి దూసుకెళ్లింది. ఖమ్మం వరంగల్ ప్రధాన రహదారిపై ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో బస్ డ్రైవర్ స్పాట్లోనే మృతి చెందాడు. మరికొందరు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే క్షతగాత్రులను బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. ప్రకాశం బ్యారేజీ వద్ద సూర్యాస్తమయం అద్భుత దృశ్యాన్ని సృష్టించింది. కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ సముద్రం వైపు ప్రవహిస్తుండగా సూర్యుని బంగారు కిరణాలు నదిపై ప్రతిఫలించి సోయగాలను వెదజల్లాయి. ఈ దృశ్యాలను చూసిన పర్యాటకులు, స్థానికులు మంత్రముగ్ధులయ్యారు. నదీ ప్రవాహం, సూర్యకాంతులు, ప్రకృతి అందాలు కలగలిపి ఆ ప్రదేశం ఆహ్లాదకరంగా మారింది.
గుంటూరు జిల్లా మంగళగిరి పరిధి నిడమరులో బైక్పై వచ్చిన ఇద్దరు దొంగలు ఒక ఇంట్లో చోరీకి పాల్పడ్డారు. కురంగేశ్వరరావు కుటుంబంతో కలిసి తిరుపతి వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగింది. తిరిగి వచ్చాక బీరువాలోని 30 గ్రాముల బంగారు ఆభరణాలు, కేజీ వెండి, 45,000 నగదు చోరీకి గురైనట్లు బాధితుడు తెలిపారు. ఈ ఏడాదితో తన సినీ ప్రయాణం 50 ఏళ్లకు చేరుకుందని నటుడు సాయి కుమార్ తెలిపారు. 1975లో దేవుడు చేసిన పెళ్లితో బాల నటుడిగా తాను ఇండస్ట్రీలో అడుగుపెట్టినట్లు చెప్పారు. తిరుమల శ్రీవారిని కుమారుడు ఆది కుటుంబ సభ్యులతో కలిసి విఐపి ప్రారంభ విరామ దర్శన సమయంలో సాయి కుమార్ దర్శించుకున్నారు. సో అందరికీ వినాయక మహోత్సవాలు జరుగుతున్నాయి. వినాయక చవితి శుభాకాంక్షలు. అలాగే స్వామివారి దర్శనం కోసం వచ్చాం. ఎందుకంటే ఏదున్నా తల్లి తండ్రి గురువు దైవం అంటాం. స్వామి వెంకటేశ్వరుని అనుగ్రహంతో నాది ఈ సంవత్సరం 50 ఏళ్ల సినీ ప్రస్థానం. 1975లో జనవరి 11th నా మొదటి సినిమా రిలీజ్ అయింది, దేవుడు చేసిన పెళ్లి అని. సో బాలనటుడిగా అందులో యాక్ట్ చేశాను. మళ్ళీ ఈ సంవత్సరం ఈ సంక్రాంతికి, అప్పుడు సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమా 100 రోజులు ఆడింది. శోభన్ బాబు గారు, శారద గారు, అట్లూరు పూర్ణచంద్రరావు గారు ప్రొడ్యూసరు, తాతనేని రామారావు గారు డైరెక్టరు. అలాగే ఇప్పుడు మొన్న సంక్రాంతికి వస్తున్నాం వెంకటేష్ బాబుతో అనిల్ రావుపూడి కాంబినేషన్లో, దిల్ రాజు గారు ప్రొడ్యూసర్గా మళ్ళీ ఒక సూపర్ హిట్ సినిమా. ఈ 50వ సంవత్సరం నా నటుడిగా నా ప్రస్థానంలో ఈ ఇయర్ సంక్రాంతికి వస్తున్నాం. తర్వాత కోర్టు, అది మంచి హిట్ అయింది. ఇప్పుడు ఈ మధ్య వెబ్ సిరీస్ మైసభ కూడా మంచి హిట్ అయింది. ఇంకా చాలా సినిమాలు రెడీ అవుతున్నాయి. వెబ్ సిరీస్ కానీ, నా అదృష్టం తెలుగుతో పాటు నన్ను హీరో చేసిన కన్నడ ఇండస్ట్రీలో కూడా పోలీస్ స్టోరీతో ఆల్వేస్ నేను ఎప్పుడు చెప్తుంటాను, కర్ణాటక మీరు రుణపడి ఉంటామని. సో కర్ణాటక పోలీస్ స్టోరీ తర్వాత నాకు కానీ, మా తమ్ముడు రవిశంకర్కి కానీ, అయ్యప్పకి కానీ, సో మా అందరికీ కర్ణాటక ఎంతో ఆదరించింది, అభిమానించింది, ఆశీర్వదించింది. సో కర్ణాటక ప్రజలకి కృతజ్ఞతలు చెప్తూ 2 మంచి సినిమాలు రెడీ అవుతున్నాయి కర్ణాటకలో కూడా. అలాగే తమిళ్లో కూడా డీజల్ అని దీపావళికి రిలీజ్ అవుతుంది, హరీష్ కళ్యాణ్ హీరో. అది చాలా మంచి సినిమా. సో అటు తెలుగులో చాలా మంచి సినిమాలు రెడీ అవుతున్నాయి. వీటన్నిటితో పాటు ప్రేమ కావాలి అంటూ మీ ముందుకు వచ్చిన మా ఆదిని మీరు ఆదరించారు, అభిమానించారు, ఆశీర్వదించారు. ఎప్పుడు నేను లోపలికి వెళ్తున్నప్పుడు ఆ జై విజయ్ని చూసినప్పుడు, ఆది ఫస్ట్ సినిమా డైరెక్ట్ చేసింది విజయ్ భాస్కర్ గారు, 2వ సినిమా చేసింది జై గారు. సో 2 సూపర్ హిట్లు అయ్యాయి, ప్రేమ కావాలి కానీ, లవ్లీ కానీ. అలాగే ఆది కూడా తొందరలోనే 25 ఫిల్మ్స్ కంప్లీట్ చేయబోతున్నాడు. మీ స్వామి గారి అనుగ్రహంతో, కళామ తల్లి ఆశీర్వాదంతో, మీ అందరి ప్రేమాభిమానాలతో. ఇప్పుడు వాడిది కూడా చాలా మంచి సినిమా. ఆది మళ్ళీ ఎప్పుడు పెద్ద హిట్ అంటూ అందరూ అడుగుతూ ఉంటారు. ఎందుకంటే మంచి ఆర్టిస్టు, మంచి డాన్సర్, బాగా చేస్తాడు, ఒక మంచి హిట్ పడాలని. సో చేస్తున్నాడు. సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో శ్రీ చెన్న బసవేశ్వర మందిరం ఆధ్వర్యంలో కలశల ఊరేగింపు కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. అనంతరం ఆలయంలో వేద మంత్రాలతో అభిషేకం నిర్వహించారు. బసవేశ్వరుని అభిషేకం గావించిన మహిళలు మొక్కులు తీర్చుకున్నారు.
ఎందుకంటే మాట్లాడాలి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కార్యకర్తల గుర్తింపు భద్రతకు జనసేన కృషి చేస్తుంది.
జనసేన కృషితోనే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగిందన్న పవన్ కళ్యాణ్. రాజధాని అమరావతిలో ఒక్క భవనం కూడా కట్టలేకపోయారు. ఋషికొండ కట్టడాలపై విమర్శలు సరికాదన్న గుడివాడ అమర్నాథ్. కాంగ్రెస్ పార్టీ అనుచిత వ్యాఖ్యలపై బీజేపీ ఆగ్రహం. సంగారెడ్డిలో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దగ్ధం చేసిన స్థానిక నేతలు. యాభై ఏళ్ల సినీ ప్రయాణం పూర్తి చేసుకున్న యాంగ్రీ మెన్ కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్న సాయి కుమార్. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ తెలుగు న్యూస్.